నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు రామ అయోధ్య గుణవంతుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు శక్తివంతుడు సత్యవాక్పాలుడు సదాచార సంయుక్తుడు దృఢవ్రతుడు సర్వభూతహితుడు ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఒక #1 డాక్యుమెంటరీ ఫిల్మ్స్కి కూడా ఇంత క్రేజ్ ఉంటుందా అని చెప్పి నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. బేసిక్గా ఏంటి అంటే డాక్యుమెంటరీ ఫిల్మ్ అంటే చూడడానికి చాలామంది ఆలోచిస్తారు, కానీ ఇది అలా కాదు. సూపర్ సక్సెస్తో ఆహాలో స్ట్రీమ్ అవుతూ ఉంది. అండ్ డే బై డే వీళ్ళు ఎక్కడికక్కడ సక్సెస్ మీట్స్ కూడా చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం స్టూడియోస్కి వచ్చి సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఈరోజు ఆ ఫిల్మ్ డైరెక్టర్ మనతో పాటు కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆ ఫిల్మ్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫుల్ హ్యాపీ అండ్ ఫైన్. ఆల్వేస్ హ్యాపీయా లేకపోతే అయోధ్యతో హ్యాపీయా? ఈ ఫిలిం సక్సెస్ వల్ల మోర్ హ్యాపీ. ఓకే, మీ ఫుల్ నేమ్ కృష్ణనేనా ముందు వెనక? నా ఫుల్ నేమ్ వచ్చేసరికి సాయి రామ్ కృష్ణ అండి. సాయి రాముడు కృష్ణుడు. ఓకే, దేవుళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారు. అలాగా నా పేరు అలా వచ్చింది. బట్ తర్వాత స్క్రీన్ నేమ్ వచ్చేసరికి కృష్ణ ఎస్ రామ. కృష్ణ ఎస్ రామ అంటే ఎవరికి లేదు కదండి, మనం అలాంటిది పెట్టుకోవాలి కదా. ఒక యూనిక్ నేమ్ చూసుకొని పెట్టుకున్నారా? గూగుల్లో సెర్చ్ చేశారా, ఇండస్ట్రీలో వెతికారా? లేదండి, అది కూడా యాక్చువల్గా భార్గవ్ గారు చెప్పారు. భార్గవ్ గారు అంటే నేను చెప్తాను తర్వాత ఎవరు. సో అతనే చెప్తే అతనే పెట్టారు యాక్చువల్ పేరు. నాకు కూడా నచ్చింది. ఎవరికి కృష్ణ అనే డైరెక్టర్ కూడా ఎవరు లేరు కదా మన ఇండస్ట్రీలో. సో ఖచ్చితంగా కృష్ణ అనేది బాగుంటుందని స్టార్టింగ్ అది పెట్టాం. ఇంకా మిగతా మన పేరులో మరి సాయి రామ ఉంది కదా, సో ఎస్ సైలెంట్ చేసి రామ అని మళ్ళీ పెట్టాం. సాయిబాబాని సైలెంట్ చేశారు మీరు. ఏదైనా చేయగలరు, మీరు డైరెక్టర్స్ కదా. ఆఫ్ కోర్స్. ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మూవీ అండి. డాక్యుమెంటరీ ఫిల్మ్ని కూడా ఇంత క్రియేటివిటీగా తీసి ఇంత సక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి మిమ్మల్ని చూసాకే తెలిసింది నాకు. ఎక్స్పెక్ట్ చేశారా డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా ఇంత సక్సెస్ అవుతుంది అని చెప్పి? అంటే మేము షూట్ చేసిన ఆల్మోస్ట్ ఇది 1 year బ్యాక్ షూట్ చేసామండి. ఓకే. సో షూటింగ్లో మాకేమీ సక్సెస్ అవుతుందని కాదు, కానీ మీకు రైట్ ప్లేస్లో తీసుకెళ్ళాలి. మాకు ఎంతవరకు మొన్నటి వరకు ఏంటంటే ఎక్కువ ఏంటంటే రీచ్ ఉండాలి, దీనికి కమర్షియల్ సక్సెస్ రావాలి దీనికి. ఐ మీన్ లైక్ రీచ్ ఎక్కువ ఉంటే ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే ఆబ్వియస్గా వస్తుందని నేను బిలీవ్ చేశాను. నేను దీనికి రాసిన రైటరు అతను ఏవైతే చెప్పారో మేమిద్దరం ఖచ్చితంగా దీన్ని బిలీవ్ చేసింది ఫస్ట్ నుంచి, ఇనీషియల్ డేస్ నుంచి ఇప్పటివరకు బిలీవ్ చేసింది జరిగింది. అది మేము యాక్చువల్ అంటే ఎక్స్పెక్ట్ చేయలే ఓటీటీకి వెళ్తుందని, బట్ మా కరెక్ట్ ప్లేస్లో వెళ్ళాలి, కొంతమందిని తెలియాలి అనేది మా ఫస్ట్ పెర్సెప్షన్. దెన్ అగైన్ బట్ సడన్లీ మేము సర్ప్రైజ్ అయింది ఏంటంటే ఆహాకి వాళ్ళు తీసుకోవడం, ఆహా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం. సో ఆహా ఎప్పుడైతే వస్తుంది అన్నప్పుడు నేను అది ముందే చూసాను, ఆ సక్సెస్ ఖచ్చితంగా దీనికి ఉంటుంది. ఎందుకంటే ఆహా అనేది మంచి తెలుగు ప్లాట్ఫామ్ కదా. ఎగ్జాక్ట్లీ, నేను అదే అడుగుదాం అనుకున్నాను. బేసిక్గా ఏంటి అంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఆహా అనేది చిన్న ప్లాట్ఫామ్ అయితే కాదు కదా. మంచి మంచి పెద్ద పెద్ద మూవీస్ వస్తున్నాయి, అందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిరీస్ వస్తున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ ఓన్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, వాళ్ళవన్నీ కమర్షియల్ ఆస్పెక్ట్లో జరుగుతూ ఉన్న టైంలో ఈ మూవీని వాళ్ళు తీసుకోవడం అంటే, నేను సడన్గా ఈ మూవీ గురించి తెలియగానే నేను ఆహాలో స్ట్రీమ్ అవుతుంటే చూసి నేను షాక్ అయ్యాను. అంటే ఇది ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్, మరి హై బడ్జెట్ ఫిల్మ్ కూడా కాదు. సో కమర్షియల్లో చూసే వాళ్ళకి ఈ మూవీ అనేది యాక్సెప్ట్ చేయడం అనేది అంత ఈజీగా జరిగిందా? యాక్సెప్ట్ చేయడం అంటే నాకు తెలిసి నాకు ఫ్రెండ్ సంతోష్ అనే ఫ్రెండ్ ద్వారా నేను ట్రై చేశానండి. ఓకే. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఏంటంటే యాక్చువల్గా తెలుగు ఎవరైనా సరే ఏంటంటే ఫిల్మ్ మేకర్ కానీ ఒక ప్లాట్ఫామ్స్ కానీ ఎక్కువ బిలీవ్ ఇన్ కంటెంట్ అండి. వాళ్ళ కంటెంట్ మీద నమ్ముకునే వాళ్ళు చేస్తారు. ఆహాలో అనేది ఫస్ట్ నేను గోదావరి అనే ఒక డాక్యుమెంటరీ చూసాను. నేను ఆహాలో ఇంతకుముందు రిలీజ్ 2 years బ్యాక్ అనుకుంటా, తెలిసే ఉంటుంది ఆహా గోదావరి అని చెప్పి. సో ఆ గోదావరిని చూసినప్పుడు నేను మన తెలుగు ఓటీటీలో ఇది తీసుకున్నప్పుడు అంటే అది తక్కువని కాదు, అది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఎందుకు తీసుకోరు, ఖచ్చితంగా ఒక ట్రైల్ వేద్దామని వేసాం మేము. నేను రీసెంట్గా ఇది చూడడం జరిగింది, అంటే నిన్న లేదు మొన్న ఈవినింగ్ చూశాను. ఎక్స్ప్లోర్ ఎలా చేశారు అంటే చాలా మందికి అయోధ్యలో ఈ ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పి చాలా మందికి తెలియదు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మేము మెయిన్ ఇన్ఫర్మేషన్ ఎందుకు అంటున్నాం అంటే అయోధ్యలో చాలా మందికి ఇప్పటికీ కూడా రామ మందిరం గురించే తెలుసు, అది తప్ప ఇంక వేరేది ఎవరికి తెలియదు. ఎందుకంటే బికాస్ అయోధ్య అనేది ఒక విలేజ్. మేము షూట్ చేసినప్పుడు కూడా 1 year బ్యాక్ చేసాం. అప్పటికి అసలు ఇంత హడావిడి లేదు. రామ మందిరం గురించి మేము షూటింగ్ అదంతా మాకు యాక్సెస్ లేదు. అప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్ అవుతుంది కదండి. తర్వాత ప్రాణ ప్రతిష్ఠకు ముందు అలో చేశారు అందరినీ, షూటింగ్స్ కానీ వ్లాగ్స్ కానీ మనం అందరు చేశారు. అసలు ఈ థాట్ అసలు ఎవరికి వచ్చింది, ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలి అన్న థాట్ అసలు ఎవరిది?
డాక్యుమెంటరీ ఫిలిం తీయాలని ఫస్ట్ థాట్ సత్యకాశ్ భార్గవ్ గారు అండి. మీరు ఏదైతే ఫిలింలో చూసారో హైట్ గా ఉన్నారు. యా అతనేనండి. సో అతను యాక్చువల్గా మానవోత్తమ రామ అని ఒక బుక్ రాశారండి. 16 గుణాల గురించి, రాముడి గుణాల గురించి చెప్తూ రాశారు. చాలా ఈజీ వేలో రాశారు అనమాట. మనకి ఈజీగా అర్థమవుతుంది. మన జనరేషన్లో అంటే అలాగే శ్లోకాలు పాతవన్నీ మనం చదవక్కర్లేదు కదా, అంత బుర్ర కూడా ఎవరు పెట్టరు ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్స్లో. సో దీన్ని ఏంటంటే వాళ్ళు చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగా, ప్రజెంట్ మన జనరేషన్కి అర్థమయ్యేలాగా చాలా ఈజీగా డెఫినేషన్స్తో సహా చెప్పారు అన్నమాట మొత్తం. ఆ బుక్ నాకు ఇచ్చారు యాక్చువల్గా. మనకు చాలా బుక్స్ ఇస్తారు కానీ మనం చదివే అలవాటు ఎవరికి ఉండదు. సో నీ బుక్ ఇచ్చినట్టు చదవలేదు. ఆ టైంలోనే సార్ ఏంటంటే ఓన్లీ సంకల్పం తంది, ఇది మన బుక్ రూపంలో నేను ఒకటి రాశాను, దీన్ని ఫిలిం గానో సిరీస్ గానో తీస్తే ఎక్కువ చాలా మందికి రీచ్ ఉంటుంది కదా, తెలుసుకుంటారు కదా, ఎంతలో ఒక 100 మందిలో 10 మంది అయినా చదువుతారు చూస్తారు కదా అనేది సార్ మెయిన్ ఇంటెన్షన్. అప్పుడు అది కూడా యంగ్స్టర్ తీయాలి, పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పడం ఎవరైనా చూపించడం డైరెక్టర్గా అంటే ఆల్మోస్ట్ చాలామంది ఉంటారు. యంగ్స్టర్లు అంటే కుర్రోడు ఎవడైనా వస్తే చేయిస్తే యంగర్ జనరేషన్కి ఇంకా ఎక్కువ అర్థమవుతుంది అనేది తన ఇంటెన్షన్. అప్పుడు నేను ఆల్రెడీ అతనితో పరిచయం అన్న 6 years నుంచి పరిచయం, ట్రావెల్ అవుతున్నా. అప్పుడు నాకు అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగినప్పుడు నాకు ఫస్ట్ మైండ్లో క్వశ్చన్ ఏంటంటే అసలు ఇది తీయగలనా. అంతకుముందు నేను షార్ట్ ఫిలిమ్స్కి, వెబ్ సిరీస్లకి, సినిమాలకి వర్క్ చేసిన, అది చాలా డిఫరెంట్ అండి. మూవీస్ వర్క్ ఎక్స్పీరియన్స్ వేరు, డాక్యుమెంటరీ ఫిలిం తీయడం వేరు. ఇది మీ డెబ్యూ అనుకోవచ్చు? ఆఫ్ కోర్స్ నా డెబ్యూ అనుకోలేదు, అయ్యింది. బట్ నాకు అది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే డెబ్యూ అందరికీ ఇలా రాదండి. ఇంత రెస్పెక్ట్ఫుల్ ప్రాజెక్ట్ ఎవరికి చాలా తక్కువ మందికి వస్తుంది. సో అది నాకు వచ్చింది. రెస్పెక్ట్ అంటే గుర్తొచ్చింది, మిమ్మల్ని రీసెంట్ గా భద్రాచలం కూడా పిలిచి వాళ్ళు సన్మానించారు. భద్రాచలంలో నిన్న యాక్చువల్గా తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది. అందులో మెయిన్ రామానుజాచార్యులు గారని ఒక ప్రధాన అర్చకుల్లో ఒకరు. అతను యాక్చువల్గా మేము వెళ్ళాము టీం, అతను నేను మమ్మల్ని లోపల గర్భంలో తీసుకెళ్లారు, పూజలే చేశారు. సో వాళ్ళు కూడా చూడడం జరిగిందంట. వాళ్ళు అందరూ చెప్పారు మాకు చాలా బాగా చేశారు. ఎందుకంటే అయోధ్య గురించి ఎవరు ఇప్పటిదాకా చెప్పలేదండి. మన ఇంత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అయోధ్యలో షూట్ చేయడం కానీ, అయోధ్య గురించి చెప్పడం కానీ డాక్యుమెంటరీ లాగా కూడా ఎవరు తీయలేదు. అట్లీస్ట్ అయోధ్య గురించి చెప్పకపోవడం అని కాదు, ఎందుకంటే అయోధ్య ఆ టైంలో మంచి మంచి సాంగ్స్ రిలీజ్ అయ్యి అందులో వాళ్ళు పాట రూపేణా కొన్ని విషయాలు చెప్పారు. కాకపోతే ఇందులో ఏంటంటే ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అదే ఎందుకంటున్నాను ఆ మాట కూడా ఎవరు చెప్పలేదు. ఇన్ ద సెన్స్ అంటే అయోధ్యలో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయని ఇప్పుడు మేము డిస్కవర్ అని కాదు, రీసెర్చ్ చేసాం. ఆల్రెడీ ఉన్నవే ప్లేసెస్ వాళ్ళందరికీ తెలుసు అండి. అయోధ్య వాళ్ళకి అవన్నీ చాలా ప్రాముఖ్యత అవన్నీ ఉంటాయి. బట్ మనం ఏంటంటే అవి చూసి వాటిలో షూట్ చేయడం, ఇలా డాక్యుమెంటరీ తీసుకురావడం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మాత్రం నేను అనగలను. ఎవరు అది ట్రై చేయలేదు, నాకు తెలిసి చేయరు కూడా. ఇంకా రామ అయోధ్య గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారు. బట్ ఈ కృష్ణ ఎక్కడ పుట్టారు? నాది అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం అండి. నర్సీపట్నం అంటే మీకు అందరికీ ఒక పూరి జగన్నాథ్ గారు, ఒక గుణశేఖర్ గారు, ఒక కృష్ణ గారు, పరశురామ్ గారు. ఓకే, అంటే డైరెక్టర్లు అందరూ చిన్నప్పుడు పుట్టగానే అనుకుంటారా ఏంటి మేము పెద్ద డైరెక్టర్ అవ్వాలి? లేదండి, మా సైడ్ మరి ఎందుకో అందరికీ ఆ డైరెక్షన్ ఫిల్మ్ మేకర్ అవ్వాలనేది మరి ఏమో మరి తెలియదు, అలా అందరికీ ఉంటుంది. బట్ నాకు వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ అండి. ఆఫ్ కోర్స్ వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్. ఈవెన్ పూరి జగన్నాథ్ గారు కానీ, మొన్న పరశురామ్ గారు కానీ, వీళ్ళందరూ నాకు. శ్రీనివాస్ గౌరెడ్డి అని ఇంకో అతను కూడా ఉన్నారు. మీకు రాజస్థలంతో ఒక మూవీ తీశారు, సీతమందల రామయ్య చిత్రాలని ఒక మూవీ. ఇప్పుడు యాక్టర్ కూడా చేస్తున్నాడు చాలా సినిమాల్లో, సిరీస్ లో. అతను డైరెక్టర్ అయ్యారు. ఈ నలుగురిలో ఎవరితో అయినా మీకు మనకి ఒక సక్సెస్ వస్తే గానీ ఒక గేట్ ఓపెన్ అవుతుంది కదండి. సో అది డెబ్యూ అవడం, సక్సెస్ రావడం. ఇప్పుడు ఏదైనా ట్రై చేస్తే మేబీ ఒకే ఊరోళ్ళు కాబట్టి కలవచ్చేమో. ఇప్పుడు కలవడం జరగలేదండి. అడిగారు కానీ, బట్ వేరే తెలిసిన వాళ్ళు అడిగారు. ఆకాష్ ఉన్నాడు కదా హీరో, తన దగ్గరికి మామూలుగా వెళ్ళొచ్చు కదా, అది సబ్జెక్ట్ చెప్పచ్చు కదా అని అడిగారు. మేము ప్రెసెంట్ నా ఫాలోఅప్స్ లైనప్లో ఉన్నాయి కొన్ని ప్రాజెక్ట్స్. సో మన నర్సీపట్నం అంతా స్కూలింగ్ అంతా అక్కడే. ఆఫ్టర్ దట్ కాకినాడ కైట్ కాలేజ్ దగ్గర చదివానండి బీటెక్. మీ ఊరు నుంచి ఇటు తుని అన్ని కనెక్షన్ కదా, వైజాగ్, లంబసింగి అన్ని కూడా. మాది చెప్పాలంటే గేట్వే అండి, మా ఊరే గేట్వే. ఎందుకంటే లంబసింగ్, సీలేరు, చింతపల్లి, అరకు, పాడేరు ఇలా వచ్చేవాళ్ళు అలాగే మా ఊరు నుంచే వెళ్తారు.
మంచి మంచి ప్లేసెస్ కదా, దాని నుంచే మీకు ఏమైనా క్రియేటివిటీ పెరుగుతూ ఉంటుందా అంటే మీ ఏరియా పీపుల్కి? యా ఆఫ్ కోర్స్ అండి. నాకు బేసిక్గా నా నా బెస్ట్ హాబీ ఏంటంటే నాకు ట్రావెలింగ్ ఇష్టం. ఎక్కువ నేను ట్రావెలింగ్ ఎందుకు ఇష్టపడతానంటే నాకు మేబీ అంటే ఫిల్మ్ మేకర్ అని ఏమో తెలియదు. ఏ చిన్నప్పటి నుంచి అంతేనండి. ఏ ఏ లొకేషన్కి వెళ్ళినా సరదాగా కాలేజ్లో కూడా వెళ్ళినా సరే, అరే ఇక్కడ ఈ షూటింగ్ చేస్తే ఫైట్ సీన్ పెడితే ఎలా ఉంటుంది, మా ఫ్రెండ్స్తో అదే డిస్కషన్స్ ఎప్పుడు. నాకు ఎందుకో మరి తెలియదు, అలాగా చిన్నప్పటి నుంచి అది అలవాటు బాగా. ఓకే. సో నాకు అందుకు ఏంటంటే ఆ ఏరియాలో ఎక్కువ నేను పాడేరు అవి తిరిగాను కదా, ఒక మంచి బ్యూటిఫుల్ వెదర్, మంచి అలాంటి సబ్జెక్ట్స్ చేయాలి, ఒక ఏజెన్సీలో స్టోరీస్, థ్రిల్లర్ టైప్ స్టోరీస్, నాకు అది ఎప్పటి నుంచో రన్ అవుతూ ఉంటాయి స్క్రిప్ట్స్. ఓకే. అండ్ ఎప్పుడు వన్స్ ఒకసారి డైరెక్షన్లోకి దిగుదాం అనుకున్న టైం ఎప్పుడు మీరు అసలు? నేను 2018 హైదరాబాద్ వచ్చానండి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. సో వచ్చిన తర్వాత నమస్తే డాట్ ఇన్ యాప్ అని ఒక యాప్కి వర్క్ చేశాను, స్క్రిప్ట్ వర్క్ ఇచ్చాను నేను అప్పుడు. నాకు ఎలాగే ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడి నుంచి నా స్టార్ట్ అయింది. ప్యారల్గా నేను జాబ్ చేస్తానండి, నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తూ ఆ జాబ్ని కంటిన్యూ చేస్తూ ఈ షూటింగ్స్ అనేవి నేను షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్లు కూడా యాక్చువల్గా చాలా షార్ట్ ఫిలిమ్స్ నేను బయటికి రిలీజ్ అవ్వనివి, ఇది వెరీ డిఫరెంట్ కారణాలు ఉండొచ్చండి. బట్ ఏది రిలీజ్ అవ్వను ఆ ఘనత కూడా నాకే ఉంది. షార్ట్ ఫిలిమ్స్, ఈవెన్ షార్ట్ ఫిలిమ్స్ కూడా ఓకే. నంబర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను. నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్, పెద్ద పెద్ద కెమెరాస్ ఎక్విప్మెంట్స్ చేశాను, సినిమా ఎక్విప్మెంట్స్. అంటే డైరెక్టర్గా ఇప్పుడు మీరు డెబ్యూ అని చెప్పినప్పటికీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితే చాలానే ఉంది. యా చాలానే ఉందండి. అదే కదండి అంటారు, సక్సెస్ అంటే ఫెయిల్ అవుతూ ఉండు, అదే నీకు లైనప్ ఉంటుంది, సక్సెస్కి చాలా స్టెప్స్ ఉంటాయి, ఫెయిల్ అవుతున్నప్పుడు నీకు అర్థమవుతుంది అని. మనం మీ ఊరి పర్సన్స్ అని చెప్పేసి ఇంతకుముందు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఒక ముగ్గురు గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, వాళ్ళందరూ కూడా మూవీ దాకా వచ్చేసేసి లాస్ట్ మినిట్లో మూవీస్ క్యాన్సిల్ అయ్యి వెనక్కి వెళ్ళే వాళ్ళే. వాళ్ళందరి లైఫ్ స్టోరీస్ అంతే కదండి. సో అంటే ఈవెన్ ఎవరైనా ఫిల్మ్ మేకర్ అవుదాం, ఏ ఫీల్డ్ అయినా లైక్ అంటే యాక్టింగ్ అయినా ఏ క్రాఫ్ట్ తీసుకున్నా అవుదాం అనుకున్న వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ వస్తాయండి. ఈవెన్ ఇంతవరకు మేము వచ్చిన దీని వెనక చాలా స్ట్రగుల్స్ నేను పడ్డాను. నేను ఆల్మోస్ట్ ఇన్ ఇయర్స్ 6 years కదా, నేను ఆల్మోస్ట్ జాబ్ చేసుకుంటూ ఉండడం వల్ల షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసే ఆగిపోయి, వెబ్ సిరీస్లు కూడా తీసి ఆగిపోవడం అంటే అది నాకెందుకు జరిగిందో నాకు తెలియదు. ఏదైనా వెబ్ సిరీస్ కూడా నేను ఓటీటీకి కూడా వెబ్ సిరీస్ ఏం చేయడానికి ట్రై చేసాం, అవి కూడా స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో ఆగిపోవడం. సో డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వాట్ ఎవర్ ఏదైనా సరే. బట్ నా డెబ్యూ ఇది అవ్వడానికే అవన్నీ అలా ఎక్స్పీరియన్స్ యాడ్ అయిందేమో అని నా స్ట్రాంగ్ బిలీవ్. కానీ ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ ఎవరు? సత్యకాశి భార్గవ్ గారే వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు కలిసి చేశారండి. దీనికి భార్గవ్ పిక్చర్స్ అనేది తన బ్యానర్. అది ఆల్రెడీ నేషనల్ ఫిల్మ్ అవార్డు విన్నింగ్ ప్రొడక్షన్ హౌస్. 2006లో కిట్టు అనే బెస్ట్ యానిమేషన్ ఫిల్మ్కి వచ్చింది అవార్డు. సో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అని యూఎస్లో ఉంటారు వీళ్ళ ఫ్రెండ్. సో వాళ్ళు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. సహా ప్రొడక్షన్స్ అని సంతోష్ అన్నాను కదా, వాళ్ళది ఒకటి. సో ఇలా నలుగురు అనుకుని చేసిన ప్రాజెక్ట్. చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. అండ్ అయితే డాక్యుమెంటరీ ఫిల్మ్ కదా, దీనికి బడ్జెట్ కూడా ఎక్కువే ఉంటుందా? బడ్జెట్ మోస్ట్లీ అంటే అది ఒకటి చెప్పాలంటే బడ్జెట్లో ఏమి దీనికి ఎక్కువ అవ్వలేదండి, తక్కువలోనే అయ్యింది. అది ఎక్స్పెక్ట్ చేయలేని తక్కువలోనే అయ్యింది. బడ్జెట్ వైజ్ కూడా మేము అదే హ్యాపీ ఫీల్ అయ్యాం. సో లో బడ్జెట్ అయినా ఈ ప్లాట్ఫామ్ దాకా రావడం అది చాలా హ్యాపీని ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఏదో కోట్లు పెట్టి తీస్తేనే కమర్షియల్ సక్సెస్ అది కాదు కదా, ఇది కమర్షియల్ సక్సెసే. ఈవెన్ నాట్ మనీ వైజ్ కాకపోయినా మంచి ఫేమ్, మంచి పేరు వచ్చింది దానికి. రామనవమి రోజు రిలీజ్ అవ్వడం, శ్రీరామనవమి రిలీజ్ అవ్వడం, పీపుల్కి కొంచెం బాగా రీచ్ అవ్వడం, బాగా ఆహ్వాలు కూడా మంచి సక్సెస్ అయ్యిందని చెప్పడం. సో మేము ఎక్స్పెక్ట్ చేయకుండానే బాగా సక్సెస్లోకి ఫిల్మ్ అయితే వెళ్ళింది. కమర్షియల్గా అందరూ చూసారండి, ఎవరో తెలియని వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ఫ్యామిలీ, ఊర్లో వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేసి బాగా చూపించారు. చాలామందికి అయోధ్య వెళ్ళాలనుకుంటారు, రామ మందిరం తర్వాత చాలామంది వెళ్ళాలనుకున్నారు, బట్ చాలామంది తెలీదు ఇన్ని ప్లేసెస్ ఉంటాయని. ఒక్కొక్కరు ఒక పాయింట్ కనెక్ట్ అవుతారండి. ప్లేసెస్ గురించి వాళ్ళు కనెక్ట్ అయ్యారు, గుణాల గురించి అంటే రాముడి గుణాల గురించి ఇంత అర్థంగా అంటే చాలా ఈజీగా వే టు అండర్స్టాండింగ్ అని హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ. అంటే డైరెక్షన్ అనేది మీరు ఎప్పటి నుంచి చేసినా కానీ స్క్రీన్ మీద ఫిల్మ్ డైరెక్షన్ చేయడం అనేది వేరు. కానీ ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ అనేది అవ్వచ్చు, సక్సెస్ అవ్వకపోవచ్చు. ఏ ధైర్యంతో మీరు ఆ హోప్ తీసుకొని ముందుకెళ్ళారు? ఏదో ఆఫర్ వచ్చింది కదా అని చేసేసారా లేకపోతే? లేదండి, నేనేమనుకున్నానంటే చేసినప్పుడు ఏమనుకున్నానంటే నేను మెయిన్ కంటెంట్ నమ్ముకుంటాను ఎప్పుడు. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా బిలీవ్ ఇన్ కంటెంట్. ఈ కంటెంట్ నాకు చెప్పినప్పుడు ఫస్ట్ చెప్పే కదా, క్వశ్చన్ వేసుకున్నాను నాకు నేనే, ఇది ఎలా తీయాలి. ఎందుకంటే
ఒక ఫిలిం అంటే డిఫరెంట్ అండి. ఫిలిం అంటే లైక్ ఒక స్క్రిప్ట్ ఉంటది. ఒక క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవ్రీ క్రాఫ్ట్‌కు డిపార్ట్‌మెంట్స్‌కి ఒక అసిస్టెంట్స్ ఉంటారు. ఒక సినిమా ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి. ఏమి ఉండదు దీనికి ఎలా తీయాలి? అసలు నాకు అదే ఫస్ట్ అర్థం కాలే. నా ఫ్రెండ్ శైలేంద్ర అని మిస్టర్ బ్లాక్ అంటారు అతన్ని. అతను నా డీఓపీ. సో, అతను నేను కలిసి దీని మీద అసలు ఎలా తీయాలని ఫస్ట్ మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ప్రీ ప్రొడక్షన్‌లో ఆడిషన్స్ కూడా పెట్టాం మేము యాక్చువల్‌గా. ఎందుకంటే చెప్పేవాళ్ళు కొంచెం ఎవరైనా నోన్ ఫేస్ ఉంటే ట్రై చేద్దామని. సార్‌కి ఏంటంటే యాక్చువల్‌గా అలాగే ట్రై చేయమన్నారు. తను ఇప్పుడు మీరు చూస్తున్నట్టు తనకేమి ఇంట్రెస్ట్ లేదు తను చెప్పాలని. సో, కామెంటర్‌గా అతను మేము తీసుకోవాలా తీసుకోకూడదని పక్కన పెడితే ఒక యాక్టర్ మేము బయట నుంచి తీసుకొచ్చి ఆడిషన్స్ చేసినప్పుడు నాకు న్యాచురాలిటీ కనబడలేదు. ఎందుకు కనబడదు అంటే బికాజ్ ఎవరైనా యాక్టర్స్ అయినా యాక్ట్ చేస్తారు కదండీ. ఇలాంటి సబ్జెక్ట్స్ ఆల్రెడీ అతను రాశారు కాబట్టి సార్ రాసింది సార్ చెప్పితేనే న్యాచురల్‌గా ఫీల్ ఉంటది. సో, అందుకు నేను ఫోర్స్‌బుల్‌గా నేనే అతన్ని ఒప్పించి మేము షూట్‌కెళ్ళామండి. షూట్‌కెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మాకేంటంటే 10 డేస్ అండి షూట్ మొత్తం. 10 డేస్ షూట్‌లో 2 డేస్ రెక్కీ చేసాం. 2 డేస్ రెక్కీ అంటే మాకు ప్లేసెస్ మాకు కొత్త. నాకు అయోధ్య అనేది చాలా ఫస్ట్ టైం వెళ్ళడం. సో, డీఓపీకి తెలీదు. మీ ఇద్దరం ఫస్ట్ అర్థమవుతుంది కదా! మేము అక్కడ చూపించగలం. సో, మేము ఆ 2 డేస్ మొత్తం అన్నీ ఇతను సార్ ఆల్రెడీ విజిట్ చేసి పరిశోధన ఇంతకుముందు ఆల్రెడీ తిరిగి ఆ ప్లేసెస్ అన్నీ మేము చూసామండి. 2 డేస్ రెక్కీ చేసిన తర్వాత ఆ 1 వీక్‌లోనే షూట్ చేసాం. అక్కడ కూడా షార్ట్ డివిజన్ చేసుకొని ఏ ఫ్రేమ్ పెట్టుకోవాలి, ఏ బ్లాక్ పెట్టాలి. ఇంత మనకి ఎందుకంటే ఒక కూర్చోబెట్టి చెప్తే ప్రవచనంలాగా అది ఎవరు చూడరండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అంత క్వాలిటీ మీకు కనబడుతుంది. మొత్తం ఫిలిం అంటే అది చాలా మేము వెనకాల చాలా వర్క్ చేసాం అక్కడ కూడా. మాకు వితిన్ 1 వీక్‌లో అండి. 1 వీక్‌లో డైలీ ఓన్లీ 4-5 అవర్సే వర్క్ చేసేవాళ్ళం. ఎందుకంటే మాకు లైట్ బర్న్ అవుతది. మార్నింగ్ ఓ 3 అవర్స్ చేసేవాళ్ళం. మళ్ళీ ఈవినింగ్ 2 అవర్స్ అంతే. సో, బ్యాక్‌గ్రౌండ్ ఎందుకంటే మనం సినిమా ఎక్విప్‌మెంట్ తీసుకెళ్ళాలి. సో, అందుకని చెప్పి మనం లైట్ బర్న్ అయితే అవన్నీ ఎక్విప్‌మెంట్స్ లేవు కదా! సో, ఒకే క్యారెక్టర్‌ని ఎలా చూపించాలి, నడుస్తూ మాట్లాడించాలి, కూర్చొని మాట్లాడించాలి, మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ విజువల్స్ టెంపుల్స్ ఎలా తీయాలి. ఆ టెంపుల్స్ కొన్ని చోట్ల ఏంటంటే చాలా పాత పురాతన గుడులండి అన్నీ. ఆ గుడిలో విజువల్స్ ఎక్కడ కనబడతాయి? ఇంతే టెంపుల్ ఉంటది. ఎలా చూపించాలి? సో, ఇవన్నీ మేము బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా వర్క్ చేసి మాకున్న లిమిట్‌లో బడ్జెట్ గానీ, డేస్ గానీ మేము కంప్లీట్ చేసుకొని హ్యాపీగా హైదరాబాద్ వచ్చాం. సో, చాలా తక్కువ టైంలో మంచి మూవీని మీరు మాకు సో, ఇచ్చారన్నమాట. మెయిన్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే అదేనండి. మేము తక్కువ టైంలో ఇది మేము అనుకుని వాళ్ళు ఇచ్చిన టైం లిమిట్, బడ్జెట్ ఎవ్రీథింగ్ అనుకుని తీసుకొచ్చి పోస్ట్‌లో కూడా నాకు చాలా వర్క్ హెడేక్ అయ్యేది. తక్కువ టైం ఓకే. బట్ ఈ ఫిల్మ్‌కి మీకు రెమ్యునరేషన్ ఉందా మరి? రెమ్యునరేషన్స్ ఇంకా ఇవన్నీ షేరింగ్ మీద కదా! సో, అది ఇంకా తర్వాత మాట్లాడాలి. చెప్పకూడదు. ఓకే. బట్ ఇట్ ఈస్ ఇన్ అండర్ అండర్ ప్రాసెస్. ఓకే. అండ్ నెక్స్ట్ నాకు రెమ్యునరేషన్ కన్నా మెయిన్ సారీ టు ఇంటరప్ట్ యూ. రెమ్యునరేషన్ కన్నా మెయిన్ ఏంటంటే అండి ఏదైనా ఫిల్మ్స్ చేసినప్పుడు ఒక డైరెక్టర్‌కి పేరుతో పాటు రెస్పెక్ట్ ఉంటదండి. అది మీకు కావాల్సిన చాలా దొరికింది కదా చాలా ఇక్కడ. తక్కువ మందికి వస్తది. నా ఏజ్ వాళ్ళు అంటే ఆల్మోస్ట్ 28 ఇయర్స్. ఇలాంటి ఏజ్‌లోనే మనకు అంత పెద్ద రెస్పెక్టబుల్ ప్రాజెక్ట్ మనకు వచ్చిందంటే పేరు. మేము ఈ ప్రాసెస్‌లో ప్రమోషన్స్‌లో విజేంద్ర ప్రసాద్ గారిని కలిసాం. రాజమౌళి వాళ్ళ నాన్నగారిని. యాహ్! అండ్ నేను కూడా చూసాను ఆ పోస్టర్స్ యాక్చువల్‌గా మీరు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళని కలిసారు. రాజ్ కందుకూర్ గారిని కలిసాం. పెళ్చూరు ప్రొడ్యూసర్ గారు. నేషనల్ అవార్డ్ విన్నర్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హనుమాన్ గౌర హరి గారిని కలిసాం. వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడు ఎవరిని కలిసినా నన్నైతే చాలా అప్రిషియేట్ చేశారు. అని ఎలా నువ్వు తీసావు? ఎలా క్యారీ చేసావు దీన్ని? ఎలా ఎందుకంటే ఇప్పుడు అతను భక్తుడు ఆల్రెడీ రాశారు. అది అతని వెర్షన్ వేరు కదా! అదే భార్గవ్ గారి గురించి. బట్ నువ్వెలా చేసావు? వీళ్ళందరూ లవ్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు అన్నీ చేస్తున్నారు కదా! నువ్వు దీనికి ఎలా కనెక్ట్ అయ్యావు? అని అందరూ అదే అడిగారు. బట్ యూ ప్రూవ్డ్ వెరీ సక్సెస్. బాగా ప్రూవ్ చేసావు, బాగా తీసావు అని అందరూ ట్రైలర్ చూసారు. అందరూ ట్రైలర్ చూసి మాకు చెప్పారు. ఓకే. చాలా బాగా చేసావు నువ్వు. యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ ఈ ఏజ్‌లో నువ్వు చేసింది చాలా బెస్ట్ అని చెప్పి చాలా రెస్పెక్ట్ వచ్చిందండి. ఓకే. చాలా తక్కువ మంది దొరుకుతది. సో, అందుకే రెమ్యునరేషన్ కన్నా నాకు రెస్పెక్ట్ యాస్ డైరెక్టర్‌గా నాకు బాగా వచ్చినట్టు. ఎవరికీ లేనిది.
సో చెప్పకనే చెప్తున్నారు పెద్ద రెమ్యూనరేషన్ అందింది మీకు ఈ సక్సెస్ తో అని చెప్పేసేసి. అవును, అలాగే అనుకోండి, ఏముంది. అమౌంట్ రూపంలో కాకపోయినా కానీ నలుగురు రెస్పెక్ట్ ఇవ్వడం మనకి అనేది చాలా పెద్ద విషయం కదా. అవునండి, దట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ చేశారు. వచ్చిన కొత్తలోనే ఇండస్ట్రీ నుంచి ఒక టాక్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చాలా మందికి పెద్ద పెద్ద వాళ్ళని కలవడం వల్ల అండ్ ఎట్ ది సేమ్ టైం అక్కడ నుంచి మంచి రెస్పాన్స్ రావడం వల్ల ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఇప్పటికీ మీరు చాలా మందికి కొంచెం సుపరిచితులు అయినట్లే. చాలా మంది తెలిసింది అంటే ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ అందరికి చాలా మంది తెలిసిందండి. చాలా నమస్తే తెలంగాణ చాలా వెబ్సైట్స్లో కూడా మాది ఆర్టికల్స్ వచ్చాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు మీరు. ఇంటర్వ్యూస్ ఇలాగా. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే అండి, ఏదైనా ఇంటర్వ్యూ ఇవ్వడానికి మెయిన్ మాలాంటి వాళ్ళకి రీజన్స్ ఏంటంటే మెయిన్ ప్రాజెక్ట్ని ఇంకా చూడడం వల్ల రీచ్ అవ్వాలి, ఇంకా ఎవరైనా చూడాలి. ఏంటండి ఆహాలో ఆహా అనే ఓపెన్ చేయగానే అక్కడ రామాయోధ్య అనేది క్లియర్ గా కనబడుతుంది. నాకు యాక్చువల్లీ ఊర్లో కూడా ఎవరు అంటే ఆహా చూడరేమో, ఎవరికి అంత సబ్స్క్రిప్షన్ చేసుకోరేమో అనుకున్నాం. కానీ నాకు చాలా మంది సర్ప్రైజ్ ఏంటంటే చాలా మంది చూసారు, రూరల్ ఏరియాస్ లో కూడా చూసారు. నేను ఒక ఇన్స్టాగ్రామ్ లో పేజ్ జస్ట్ ఒక స్టోరీ పెట్టినప్పుడు మా నర్సీపట్నం పేజెస్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఎవరికాళ్ళు ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతారు కదా, ఎవరికాళ్ళు మేమ్స్ పేజెస్ ఉంటాయి, వాళ్ళు మేమ్స్ క్రియేట్ చేయడం. చింతపల్లి అంటే అతను అని అడిగారు అని, మీ డైరెక్టర్ దీనికి మేము ఫ్యామిలీ అంతా చూసామన్నా, మా ఊర్లో చాలా మంది చూసారన్నా మెసేజ్ చేశారు. అసలు అనిపిస్తుంది అంటే మనం కష్టపడిందంతా ఒక్కసారి ఇలాగా ఇలా అయిపోద్ది అంతే, మనకు మర్చిపోతాం ఆ కష్టాన్ని కూడా. వన్స్ ఒక మంచి ప్లాట్ఫామ్ పైన మన మూవీ అక్కడ కనబడింది అంటేనే ఆటోమేటిక్గా ఆ వైబ్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం చుట్టూ ఉన్న పీపుల్ అందరూ కూడా దాని గురించి గొప్పగా చెప్తే ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి పడిన కష్టం అంతా మర్చిపోతాం. నిజంగానే చాలా బాగా రెస్పాన్స్ అయితే చాలా పాజిటివ్గా చెప్పారు, చాలా మంది చెప్పారు. సో నాకు అది అనిపించింది. అంటే నేను ఎప్పుడు ఏంటంటే నేనే కదండి ఎవరైనా సరే అనుకోవాల్సింది ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్ట్ చేయలే. సో ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా, అది అందరూ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కొత్తగా చెప్పేదేం కాదు, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జెన్యున్గా కష్టపడు, హార్డ్ వర్క్ చేయి, డెఫినెట్లీ సక్సెస్ అనేది ఒకరోజు వస్తుంది. యాక్చువల్గా ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా మంది విన్నప్పుడు సక్సెస్ అయిపోయి కాబట్టి చెప్తున్నావులే అని అనుకునేవాడిని, నేనే అనుకునేవాడిని. బట్ నేను అది లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అదే నాకు చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. సో ఆ ఫ్రూట్స్ ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు. డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే సక్సెస్ నేను వస్తుంది అనుకోలే, బట్ కష్టపడ్డా ఎవ్రీ టైం. నేను ఆల్మోస్ట్ నాకు షార్ట్ ఫిల్మ్స్ చెప్పా కదా, షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లు ఎవరు షార్ట్ ఫిల్మ్స్ అయిపోతే అది ఎంత చాలా చిన్న విషయమే కానీ చాలా బాధ అనిపిస్తుంది. అంటే దాంట్లో పెట్టిన ఎఫర్ట్ చాలా ఎక్కువ. నేను చాలా అందులో ఏంటంటే నాకు నైట్ షిఫ్ట్ చేస్తూ దానికి టైం కేటాయించి నిద్ర మానుకొని ఎంత కష్టపడుతూ ఉంటా. అలాగే అందరూ కష్టపడతారు, బట్ నా వరకు నేను కష్టపడిన దానికి ప్రతిఫలం లేదంటే నేను లో ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. ఇబ్బంది పడ్డా బాధపడ్డా కానీ ఆ మూమెంట్ వరకే క్యారీ చేయలేదు నేను ఎప్పుడు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళిపోయేవాడిని నేను. నాకు 3 monthsలో ఒకటి అయిపోయింది అనుకోండి, ఇంకొకటి ఎవరైనా పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళి షూట్ చేసేవాడిని. నేను అది చాలా ఓవర్కమ్ చేసుకున్నాను అండి. సో అదే ఎవరికైనా ఏంటంటే ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా లో అదే ఇలాంటివి జరిగినప్పుడు ఆ లో ఫీల్ అవ్వద్దు, ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. లేట్ అవ్వచ్చు, ఇయర్స్ లేట్ అవ్వచ్చు, మంత్స్ లేట్ అవ్వచ్చు, డేస్ లేట్ అవ్వచ్చు, కానీ సక్సెస్ లేట్ అవ్వదు. అంటే లో ఫీలింగ్ హై ఫీలింగ్ అనేది పక్కన పెడితే ఆ జరిగినవన్నీ కూడా మీకు ఒక రకంగా మంచి ఎక్స్పీరియన్స్ మాత్రం క్రియేట్ చేస్తాయి. అంతేనండి. ఇప్పుడు దాని పరంగా నేను ఫీల్ అయినా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశాను. ప్రతి దాంట్లో ఫెయిల్యూర్స్ నుంచే కదా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయగలం. అది నేను బాగా గెయిన్ చేశాను, నాకు బాగా హెల్ప్ అయింది. చాలా ఈ డాక్యుమెంటరీకి అయితే చాలా హెల్ప్ అయింది నాకైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మూవీ ఇంత సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు కదా, యాక్చువల్గా ఇట్ ఈస్ కంప్లీట్లీ డాక్యుమెంటరీ ఫిల్మ్ అయినప్పటికీ కూడా దీన్ని ఎవరు డాక్యుమెంటరీ ఫిల్మ్గా ట్రీట్ చేయట్లేదు. ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ఒక అయోధ్యని ఎక్స్ప్లోర్ చేసే ఒక మూవీగా చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇంత మంచి మూవీ మీరు తీసినందుకు మీకు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఏమన్నా లైనప్లో ఉన్నాయా? ఉన్నాయండి, లైనప్లో ఆల్రెడీ 2 ఉన్నాయి. అందులో ఒకటి కంప్లీట్ రోడ్ ఫిల్మ్ ఒకటి ఉంది, కామెడీ థ్రిల్లర్. ఓకే. సో అది ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది. ఈ భార్గవ్ గారిది స్క్రిప్ట్, అతనే స్టోరీ అండ్ రైటర్. సో ఇది మోస్ట్లీ ప్రొడ్యూసర్ టాక్స్లో ఉన్నాయి. సో మోస్ట్లీ ఇయర్ అండ్ లోపు అది అవ్వాలని మేము ప్లాన్ చేస్తున్నాం. నాకు ఇంకొకటి ఓటీటీకి వెబ్ సిరీస్ ఒకటి పిచ్ ఆల్రెడీ ఇచ్చాము. సో అది కూడా ట్రై చేస్తున్నాం. సో మోస్ట్లీ 2 లైనప్లో ఉన్నాయి ప్రెసెంట్. ఏది ముందు అవుతుందో నాకు తెలియదు, బట్ స్క్రిప్ట్ వర్క్స్ అయితే అవి ఉన్నాయండి. బట్ 2 ప్రాజెక్ట్స్ లైనప్లో ఉన్నాయి. ఏది ముందైనా ఓకే, నాకు వర్క్లో ఉండడం ఇంపార్టెంట్. సో 2024 అనేది మీకు కలిసి వచ్చింది అనుకోవచ్చు. అవునండి. అవునా?
2018 కదా మీరు హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. బట్ బ్రేక్ మాత్రం 2024. 24లో వచ్చింది. బట్ సౌండ్స్ గుడ్ సార్. ఎందుకంటే బిగినింగ్ 2024 అనేది అయోధ్య రామ మందిరం మొన్ననే ఇనాగ్రేషన్ జరిగింది. అట్ ది సేమ్ టైమ్ లక్కీగా శ్రీరామనవమి టైంలో ఇది రిలీజ్ అవ్వడం మన ప్రాజెక్ట్ హ్యూజ్ సక్సెస్ని మీరు చూడడం అండ్ అవన్నీ మేము అనుకోలేదు. రామనవమికి కూడా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే వాళ్ళు డేట్ ఇవ్వడం, వాళ్ళు యాక్చువల్ ఆహ్వాలు ఏమన్నారంటే మాకు ఆల్మోస్ట్ నాకు పర్సనల్గా చెప్పారు, ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్లో చెప్పారు ఇది ఫిక్స్డ్ అండి 17th రిలీజు, మీరు ప్రీపోన్డ్ పోస్ట్పోన్డ్ మాత్రం ఆలోచన పెట్టుకోవద్దు డేటు అని అన్నారు. అంటే అవును ఇంకా ఆహా శ్రీరామనవమి రోజు అంటే ఇంకెందుకు మేము ప్రీపోన్ పోస్ట్పోన్ చేస్తాం, డెఫినెట్లీ ప్రొసీడ్ అని చెప్పారు. సో రాముడు బ్లెస్సింగ్స్ కూడా మీ టీం మీద బాగా గట్టిగా ఉన్నాయి అయితే. అవును, లేకపోతే రాముడి ప్రాజెక్ట్స్ అంటేనే బయటికి రావడానికి చాలా కష్టం అండి. అతను పడ్డ కష్టాలే ఈ ప్రాజెక్ట్స్లో కూడా ఉంటాయి నిజం చెప్పాలంటే. సో అలాంటిది మాకు ఆల్మోస్ట్ 1 year అయింది. 1 year అయిన తర్వాత కూడా ఇంత అయినా బట్ రైట్ ప్లాట్ఫామ్ మీదకి రైట్ ప్లేస్లో రైట్ టైమింగ్లో మాకు రావడం అడ్వాంటేజ్ అయింది. అదే సక్సెస్కి మంచిగా రీచ్ అయింది. సో చాలా బాగుందండి. ఎక్కడి నుంచో బిగిన్ చేసి ఎక్కడి దాకో దాన్ని తీసుకువెళ్ళారు. అట్ ది సేమ్ టైమ్ అంత హ్యూజ్ సక్సెస్ అంతా మీ టీంతోనే ముడిపడి ఉంది ఈసారి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి కృష్ణ గారు. థ్యాంక్ యూ సో ఇన్ ఫ్యూచర్ కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీరు చేయాలి. డెఫినెట్గా రాముడు బ్లెస్సింగ్స్తో పాటు మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. అండ్ ఇండస్ట్రీలో కూడా మీకంటూ ఒక రికగ్నైజేషన్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా మీరు చాలా గ్రేట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మోర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ మోర్ రెస్పాన్సిబిలిటీ. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోవాల్సిన టైం. ఇప్పుడు అందరూ డివోషనల్, ఇప్పుడు ఇది డాక్యుమెంటరీ అంటే డివోషనల్ డైరెక్టర్ అని అనుకుంటారేమో ఎవరైనా చూసిన వాళ్ళు. మాస్ క్లాస్ అన్ని మిక్స్ అవన్నీ మనకు ఉన్నాయి అయిపోయిన బట్ డెబ్యూ అలా అయ్యింది అంతే. యా సో మన దగ్గర అన్ని స్క్రిప్ట్స్ కమర్షియల్ రాఘవేంద్రరావు గారు అన్నమయ్యే తీయలేదండి, అవును చాలా తీశారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఇంతకంటే ఎగ్జాంపుల్ లేదేమో కదా. అవునండి, అవును డెబ్యూ అలా అయ్యింది కానీ బట్ ఆల్మోస్ట్ డివోషనల్ తీస్తాడు అలా అనుకునే వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా స్టార్ట్ చేసిన ఒక చిన్నగా స్టార్ట్ అయిన కాన్సెప్ట్ ఇది. ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి నించోబెట్టామంటే దెన్ ఫిలిమ్స్ నేను తీస్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు నా మార్క్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇది డిఫరెంట్గా నాకు ఒక పేరు వచ్చిందండి. డాక్యుమెంటరీ ఒక మంచి ఫిలిం తీసాడు, ఇంకొక ఫిలిం తీసినప్పుడు అన్ని సినిమాల్లాగా నా సినిమా వెళ్ళిపోకూడదు. నేను ఆ విషయం చాలా పర్టికులర్గా ఉన్నాను. నా మార్క్ నేను సెర్చ్ చేసుకోవాలి. ఎందుకంటే నెవర్ బిఫోర్ అని అలాంటిది ఎవరు తీసాం, ముందు ఎవరు తీస్తారో కూడా తెలియదు. అదొక మార్క్ సెట్ అయింది. అలాంటిది ఫిలింలో కూడా నెక్స్ట్ ఏది తీసినా మేము చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా నెక్స్ట్ ఇంకో మార్క్ సెట్ చేసుకోవాలి. నైస్, వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. ముందు పెద్ద పెద్ద ఫిల్మ్స్ తీయాలి. ఎంత ఫిల్మ్స్లో బిజీగా ఉన్నా మంచి సక్సెస్ వచ్చినా కానీ మీరు మళ్ళీ సేమ్ ఇలాగే వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి తప్పకుండా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.